రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు వెంకట్రావు అండి. వత్సవాయి ఏరువాక సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్. ముందుగా మనం మధిర మండలం మడిపల్లి అనే గ్రామంలో ఉన్నాము, నాగరాజు గారి చేలో. ఈ విత్తనం చూడటానికి ఒక ముగ్గురు రైతులు వచ్చారు. ఒకసారి వారి మాటల్లో ఎట్టుంది ఏంది అని అడుగుదాం. సార్ చెప్పండి. ఇది క్రాంతి విజన్ వాళ్ళది, క్రాంతి అని అయోధ్య. ఇక్కడ చూసిన ఫీల్డ్ కానీ తోట అయితే నువ్వా నేనా అనే విధంగా ఉంది. ప్రజెంట్ రైతు అయితే అసలుకి తోట వెనక్కి ఆలోచించాల్సిన అవసరం లేదు. దీనికి ఎంత కష్టపడ్డాడో రైతుకి అంత ఫలితం తగ్గింది. తలమాడి కాని కాయ ఎక్కింది ప్రజెంట్ ఈ తోట విషయం మట్టికి. ఈ కాయ సాధ్యమైనంత విధంగా తాలుగాయ కాకుండా రైతు కొంచెం చేసుకుంటే మొదటి కోత 20 నుంచి 23 అలా దిగిన, రెండో కోతలో ఇంకో 8 క్వింటాలు 10 వేసిన 30 క్వింటాలు అయితే 2 కోతల్లోనే అయిపోయింది అన్న మొదలకి. ఎందుకంటారా, ఈ కాయ తలమాడుకు ఎక్కిన ఈ నీడ వరుసలో చూసిన తలమాడు కాని ఎక్కింది కాయ. ఇవన్నీ గొడుగు కొమ్మైనా దంటు కాడైనా కాయ చివరి కాని ఉంది. ఈ బరువు మీద ఇక తోట మట్టికి నీకు ఖర్చు కాసుకొని ఉంది అన్న. సార్ మీకు ఎలా ఉంది సార్? అంత నిలబెట్టుకుంటే అంత రైతులు అయితే చేసుకోవచ్చు అన్న. విత్తనం ఇది దగ్గర విత్తనం, ఇది సైజు కూడా బానే ఉంది. ఇంతవరకు అందరికి నల్లి నల్లి అంటున్నారు కానీ ఇంతవరకు దీనికి ఎక్కడ నల్లి కూడా అటాక్ లేదు. ప్లస్ అదొకటి ప్లస్ అయింది దీనికి. కాయ కూడా బాగానే జంప్ ఉంది. ఇది బాగుంది, తల కంటే ఎక్కింది ఇది కాపు. కాయ బాగుంది అన్న, కాయ బాగుంది. తలమాడిలో కూడా అదే సైజ్ తో ఉంది కాయ. కాయ కూడా అదే సైజ్ తో వచ్చింది. సంతోషకరమైన విత్తనం అనుకోవాలి రైతుకి. రైతు అయితే వేసుకోదగ్గ విత్తనమే. బాగుందన్న. ఇప్పుడు పోయినసారి యూట్యూబ్ లో వీటిలో చేసిన హైలైట్స్ కన్నా రైతు కళ్ళల్లో రియల్ గా చూస్తున్నాం. యూట్యూబ్ లో చూసింది వేరేది, ఇది మాత్రం రియల్. దగ్గరకు వచ్చి చూసుకున్నదే రియల్, చూసుకున్నది వేసుకున్నది గొప్ప. అది కాయ ఏది చూసుకున్నా గానీ 4 బెస్ట్ క్వాలిటీ కింద వెళ్తాయి కూడా. డీలక్స్ కిందకి వెళ్ళిపోతాయి. కాయ కూడా మార్కెట్కి వెళ్తే డీలక్స్ లో వెళ్ళిపోతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.